సార్ కొంచెం డౌట్ చెప్తారా? చెప్పండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డు లేదు కదా, వాళ్ళకి ఎట్లా సార్ అయినా సరే కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు? ఏం ఫామ్స్ పెట్టారు వాళ్ళు? వాళ్ళు ఆధార్ కార్డు ఒకటి, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు, వాళ్ళు నివాసం ఉంటారు కదా ఇప్పుడు ఆ ప్రూఫ్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉంటది కదా, అది చాలా సరిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి ఎట్లా? గ్యాస్ కనెక్షన్ లేకపోతే సబ్సిడీ లేదు కదా, సబ్సిడీ దానికి అప్లై చేసుకునే అవసరం లేదు వాళ్ళు. అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు రెంట్ కొనే వాళ్ళకి కరెంట్ ఫ్రీ వస్తుంది సార్, మరి వాళ్ళు ఎట్లా? ఫ్రీ ఉంటది కదా. ఇప్పుడు నేను కడతాను, నేను రెంట్కుంటున్నా, నాకు ఒక బిల్లు అంటూ వస్తుంది. ఆ బిల్లు కరెంట్ మీటర్ నా పేరు మీద లేకపోయినా ఓనర్ పేరు మీద ఉంటది కదా, నేను కట్టే బిల్లుకు నాకు సబ్సిడీ వస్తుంది. దాంట్లో వాళ్ళు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి వేరే వేరే దగ్గర ఉంటుంది కదా, వాళ్ళు రెంట్కుంటారు కదా, వాళ్ళు ఎట్లా తెచ్చుకోవచ్చా? ఇప్పుడు కరెక్ట్ నివాసం లేని వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు అనమాట. ప్రజెంట్ ఎక్కడైతే అడ్రస్ ఉన్నారో ఆ అడ్రస్ పెట్టి అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు మార్చిన వాళ్ళు ఉంటారు సార్, అప్డేట్ చేయని వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా, తెలంగాణ ఉండకోకుండా. అవసరం లేదు.